ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పరా చంపకండి సార్, చంపకండి సార్, చెప్తాను. చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు చెప్పు చెప్తాను 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 చెప్తాను. ప్రవళిక అండి. ప్రబలిక పేరు చెప్తావట్రా? చెప్పరా, నిజం చెప్పు. ఎవరు? తప్పించుకోవడానికి మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? లేదు లేదు సార్, చెప్పు. ప్రవళికకి మీ కుటుంబం గురించి మొత్తం తెలుసు సార్. నేను మీ కుటుంబం గురించి తాగివాగిన ప్రతి మాట, చేసిన ప్రతి వెద పని వెనుక ఆవిడ హస్తమే ఉందండి. మీరు 5 ఏళ్ల క్రితం ప్రవళికని ప్రేమించి తనని పెళ్లి చేసుకోకుండా జానకమ్మ గారిని కట్టుకున్నారు కదండి. అప్పటి నుంచి ఆవిడకి మీ మీద ప్రేమ కాస్త పచ్చి పగగా మారిపోయిందండి. అప్పటి నుంచి మీ నాశనం చూడాలని చాలా విధాలుగా ట్రై చేసింది. మొన్న మీ కూతురు రామలక్ష్మి పెళ్లిలో కూడా మీ ఇంటి గొడవల గురించి తను పూర్తిగా తెలుసుకుంది. నేను రావాల్సిన టైం వచ్చింది, ఆ రఘురావు నాశనం దగ్గర పడిందని చెప్పి ఊళ్ళోకి దిగిపోయిందండి. ప్రవళికకి నేనంటే అభిమానం, ద్వేషం కాదురా. తన గురించి లేనిపోనివి చెప్పామంటే చంపేస్తా. నిజం చెప్పు. సార్ అవునండి సార్. ప్రవళిక నిన్ను పోలీసులకు పట్టించిందన్న కోపంతో కట్టుకో తల్లుతున్నావు కదరా? లేదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నిజం చెప్పరా? పుట్టండి పుట్టు. ఇది కట్టుకథ కాదు, ఇది నిజం. అవి నన్ను పోలీసులకు పట్టించింది కదా, అది మీ మీద అభిమానంతో కాదు. కాసేపు అక్కడే ఉంటే నేను తన పేరెక్కడ బయట పెడతానో అన్న అనుమానంతో గుట్టుగా పోలీసులకు పట్టించింది. తర్వాత ఆవిడ స్టేషన్కి వచ్చి మమ్మల్ని రిలీజ్ చేసింది. ఆవిడలో బయట కనిపించే మనిషిని చూసి మీరు నమ్మలేకపోతున్నారు, కానీ లోపల వేరే మనిషి ఉంది సార్. సార్ నేను మాట్లాడతాను, ఉండండి. మీ అనుమానం తీరిపోతుంది. ఎవరు? మాట్లాడా. హలో మేడం. ఎక్కడ చచ్చావురా? చిన్న పనుండి అలా బయటకు వచ్చాను మేడం. ఎద్దవా, నువ్వు బయట తిరగడానికా నిన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది? నిన్ను ఆ రఘురాం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఆ రఘురాం కుటుంబం నాశనం అయ్యేంత వరకు నేనేంటో వాళ్ళెవ్వరికీ తెలియకూడదు. అప్పటి వరకు నేను రఘురాం దృష్టిలో మంచిదాన్ని. నువ్వు ఎవ్వరికంటా పడకూడదు. వెంటనే నీ ప్లేస్కి వెళ్ళిపో. అలాగే మేడం. విన్నారు కదా సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.